It's hot. I'll take it. It's hot. Hybrid SUV. Hi folks, hi team. My name is Guru Prasad Kulkarni, training manager for the Kalyani Motors. Today we are launching about the hot and techy new Brezza. It is completely city-bred SUV. It's complete your urban and younger generation customers for the fulfillment of the new features and all. So comes Brezza comes with an all new technologies that customers enhance their lifestyle. One is called 360-degree camera. It gives the summer all around the look of the vehicles, and it comes with an electrical sunroof. So it gives a unique feature to the car, and also it comes with a unique clamping headlamps, dual projector headlamps. It gives an immense clearance for the vehicles. సో ఈ బ్రెజా కార్లో మనకి మస్క్యులర్ లుక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ డ్యువల్ డిఆర్ఎల్స్ ఉన్నాయి, ప్లస్ ఇక్కడ డ్యువల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంది. సో ఈ కంప్లీట్ లుక్ అనేది కూడా మనకి చేంజ్ అయిపోతుంది. అది తర్వాత మనకి వైడర్ లుక్ అనేది కూడా వస్తుంది, క్లియర్ విజిబిలిటీ అనేది కూడా ఉంటుంది. కమ్స్ విత్ దీనికి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేది. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ బెనిఫిట్ ఏమంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ప్లస్ మీకు క్లియర్ విజిబిలిటీ అనేది కూడా మీకు కనిపిస్తుంది. కమ్స్ టు దిస్ కంప్లీట్లీ న్యూ రిఫ్రెష్డ్ ఎక్స్టీరియర్ మీరు చూసినారేమో మస్కులర్ మీకు బోల్ట్స్ లైనింగ్స్ ఉన్నాయి, అది కాకుండా మీకు మస్కులర్ క్రోమ్ డిజైనింగ్ ఉంది, అది కాకుండా ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. వెన్ కమ్స్ టు దిస్ ఇట్స్ గివ్స్ అండ్ రోల్స్ రాయల్స్ కైండ్ ఆఫ్ ది లుక్. మీరు బయట నుంచి చూసినా కానీ ఈ వెహికల్ని మీకు కంప్లీట్గా న్యూ రిఫ్రెష్మెంట్ లాగా చూడొచ్చు ఈ కంప్లీట్ కార్ అనేది కూడా. సో ఇట్స్ కమ్స్ టు ది వైపర్ ప్లేట్స్. ఈ వైపర్ ప్లేట్ స్పెషాలిటీ ఏంటంటే ఇంతకుముందు మీరు వైపర్ ప్లేట్ చూసుంటారు. ఈ వెహికల్స్ ప్లేట్లో మీరు వన్స్ దీనికి ఇంటర్మీడియట్ ఫంక్షన్ ఉంది. ఈ ఇంటర్మీడియట్ ఫంక్షన్లో ఏమవుతుందంటే వన్స్ మీరు సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుందంటే 1 మినిట్కి 2 మినిట్కి 3 సెకండ్స్కి 4 సెకండ్కి ఆటోమేటిక్గా వైపర్ అనేది కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ అయిపోతుంది. నో నీడ్ టు మళ్ళీ మీరు ఆపరేషన్ చేసే అవసరం కూడా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక యూనిక్ ఫీచర్స్ అన్నట్టుంది. సో ఇక్కడ యూనిక్ ఫీచర్స్ చూస్తుంటే మీకు హలో ఫ్యూయల్ ల్యాంప్స్, వెహికల్స్కి రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఏమైనా కావాలనుకుంటే లైక్ ఎగ్జాంపుల్స్ లో ఫ్యూయల్ ల్యాంప్స్, కిలోమీటర్ రీడింగ్స్, ఆ ఇన్ఫర్మేషన్స్ అనేది కూడా మీకు ఈ క్యాప్చర్లో మీకు హెడ్ అప్ డిస్ప్లేలో కూడా మీకు వచ్చేస్తుంది. అది కాకుండా మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎంత అడ్జస్ట్మెంట్ కావాలో ఆ పొజిషన్స్ అనేది కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది యూనిక్ ఫీచర్ అన్నట్టు. సో ఈ వెహికల్స్లో వచ్చేసిన తర్వాత జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ యాజ్ అన్ వన్ యూనిక్ పొజిషన్ సో దట్ ఇది నాకు క్లియర్గా విజిబుల్ ఉంటుందండి దానికి. అది కాకుండా మీకు 9 ఇంచెస్ మీకు టచ్ స్క్రీన్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో యూనిక్ ఫీచర్స్ అనేది కూడా మీరు కస్టమైజ్ మీరు వాల్ పేపర్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. అది కాకుండా మీరు డిఫరెంట్ యాక్టివిటీస్ అనేది కూడా దీంట్లో మీరు చూడవచ్చు. ఈ కంప్లీట్లీ అబౌట్ ది ఇంటీరియర్ పార్ట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసారు మీకు డ్యువల్ టోన్ ఇంటీరియర్స్ అనేది కూడా ఉంది. బ్లాక్ అండ్ మీకు బ్రౌన్ కలర్ ఇంటీరియర్స్ ఉంది. సో దీనివల్ల మీకు ఒక వెహికల్స్కి ప్రీమియం లుక్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. అది కాకుండా ఈ వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఆటో ఏసీ అనే ఒక ఫంక్షన్ అనేది వస్తుంది. ఈ ఆటో ఏసీ ఫంక్షన్ వచ్చిన తర్వాతనే వన్స్ మీరు ఏసీ ఫంక్షన్ ని ఆన్ చేసిన తర్వాతనే బయట ఎంత టెంపరేచర్ ఉన్నా కానీ లోపల మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అనేది కూడా అవుతుంది. సో మీరు ఎవ్రీ టైం ని బయట క్లైమేట్ ని చూసి అడ్జస్ట్ చేసుకునే అవసరం కూడా మీకు ఉండదు. అది కాకుండా ఈ కార్లో మీకు హాయ్ సుజుకి అనే ఒక ఫంక్షన్ కూడా ఉంది. లైక్ ఎగ్జాంపుల్స్ నేను ఒకసారి మాట్లాడుతుంది చూడండి. హాయ్ సుజుకి ఆటోమేటిక్గా ఆ కమాండ్స్ అనేది కూడా ఇక్కడ తీసుకుంటుంది. లైక్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ హాయ్ సుజుకి అని కొట్టేస్తే హాయ్ సుజుకి ప్లే 93.5 రెడ్ ఎఫ్ఎం. Please play 93.5 Red FM. Done. సో కమాండ్స్ అనేది కూడా ఇలాంటివి తీసుకుంటుందండి. సో ఏదైనా తర్వాత ఈ వెహికల్స్ కంప్లీట్గా మీరు చూస్తుంటే మీకు సన్ రూఫ్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. యూ క్యాన్ క్లోజ్ ది సన్ రూఫ్ అన్నట్టు కూడా మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు సన్ రూఫ్ అనేది కూడా. సో ఈ వెహికల్లో సన్ రూఫ్లో వచ్చేసిన తర్వాత మీకు టిల్ట్ అప్ అండ్ టిల్ట్ డౌన్ ఫంక్షన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కస్టమర్స్కి ఏమంటారు లైక్ ఎగ్జాంపుల్స్ మీకు లోపల ఒక హాట్ ఎయిర్ ఉంది, సో అది కాకుండా మీకు స్మెల్లీ ఎయిర్ ఉంది అనుకుంటే యూ క్యాన్ మీ టిల్ట్ అప్ ఫంక్షన్స్ మీరు ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ హాట్ ఎయిర్ ఉన్న ఒక లోపల ఒక బ్యాడ్ స్మెల్ అనేది కూడా మీకు ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందండి ఈ వెహికల్స్లో. అది కాకుండా మీకు షోల్డర్ హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్స్ అనేది కూడా ఉంటుంది. సో లైక్ ఇక్కడ మీకు షోల్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ అనేది కూడా మీరు అడ్జస్ట్ చేసుకుంటే యాజ్ పర్ మీరు హైట్ విడ్త్ ప్రకారం మీరు వెహికల్ని మీరు ఇక్కడ అప్లికేబుల్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఈ వెహికల్స్లో స్పెషాలిటీ ఈ 9 ఇంచెస్ టచ్ స్క్రీన్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే మీకు 3 మీకు యూనిక్ బజల్ సౌండ్స్ అనేది కూడా ఉంటుందండి. అస్ట్రాలిక్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది, అది కాకుండా మీకు సెట్టింగ్స్ అనేది కూడా ఉంటుందండి. 3 సెట్టింగ్స్ ఉంటుంది. వన్ ఈజ్ న్యాచురల్ సెట్టింగ్స్, అనదర్ ఉంది అస్ట్రాలిక్ సెట్టింగ్ అండ్ డైనమిక్ సెట్టింగ్స్. సో మీకు ఎలాంటి మూడ్స్ కావాలో ఆ మూడ్స్ ప్రకారం ఈ వెహికల్స్ అనేది కూడా మీరు రన్ చేసుకోవచ్చు. ద మెయిన్ స్పెషల్ బెనిఫిట్ ఆఫ్ ది వైర్లెస్ ఛార్జింగ్ అండి. సో మీకు ఐఫోన్స్ కానీ అబోవ్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ ఉన్న ఆప్షన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాతనే జస్ట్ మీ ఫోన్స్ అనేది కూడా ఇక్కడ పుట్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆ స్క్రీన్స్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్గా వెహికల్స్ అనేది కూడా మీకు ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతుంది. ఇలా పుట్ ఆన్ చేసుకుంటే చాలు మీకు ఆటోమేటిక్గా వెహికల్స్ అనేది కూడా మీకు ఛార్జ్ అయిపోతుంది. ఆ ఫంక్షన్స్ అనేది కూడా మీకు ఇక్కడ
ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఈ వెహికల్స్లో మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్తారో మీకు ఫెటిక్ ఫీలింగ్ అవ్వద్దు అంటే దీనిలో ఒక క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ ఉందండి. ఈ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ని మీరు ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఎఫర్ట్లెస్ డ్రైవింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సిటీలో వెళ్ళిన తర్వాతనే వన్స్ మీరు మైనస్ సెట్టింగ్స్ అనేది కూడా చేసుకుంటే ఏ స్పీడ్లో మీరు సెట్ చేసుకుంటారో ఆ స్పీడ్ నుంచి వెహికల్స్ అనేది కూడా రన్ అవుతుంది. సో మీరు నో నీడ్ టు చేంజ్ ది గేర్ అండ్ నో నీడ్ టు గివ్ ది ఎక్సలరేషన్. మీరు ఎక్సలరేషన్ ఇచ్చేటప్పుడు జస్ట్ ఒక ప్లస్ అండ్ మైనస్ బటన్ ఉంది. ఈ బటన్ వల్ల మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అది కాకుండా యూనిక్ ఫీచర్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ IRVM అని వస్తుంది. ఎలక్ట్రిక్ IRVM వచ్చేసి మీకు డే టైంలో డే విజిబిలిటీ అండ్ నైట్ టైంలో నైట్ విజిబిలిటీ అవుతుంది. ఇది చాలా 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 యూస్ఫుల్ అవుతుంది వెన్ ఇట్స్ కమ్స్ టు ద ఎక్స్ట్రీమ్ కండిషన్స్. లైక్ ఎగ్జాంపుల్స్ మీరు హైవేలో వెళ్తున్నారు, హై బీము లో బీము బస్సెస్ కానీ లారీస్ కానీ ట్రాక్టర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హై బీము లో బీమ్ అనేది కూడా తీసుకుంటారు. సో దానిలో ఏమవుతుందంటే ఈ రిఫ్లెక్షన్స్ అనేది కూడా మనకి ఐకి వచ్చిన తర్వాత మనకి డిస్ట్రాక్షన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మనకి డ్రైవింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లైట్ రిఫ్లెక్షన్ అయిన తర్వాత మనకి బ్లాక్ గా అనిపిస్తుంది, బ్లర్ గా అనిపిస్తుంది. సో ఈ మోడ్ ని మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది డల్ అయిపోతుంది, స్క్రీన్ అనేది కూడా డల్ అయిపోతుంది, విజిబిలిటీ అనేది కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. సో యూనిక్ ఫీచర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ సన్ గ్లాస్ హోల్డర్స్ అని అంటారు. సో మీ ఇంపార్టెంట్ సన్ గ్లాస్ కానీ దీన్ని మీరు ఇక్కడ హోల్డ్ చేసుకుంటే లైక్ ఇక్కడ టిల్ చేసుకుంటే మీరు ఈజీగా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అది కాకుండా మీకు ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది కూడా వస్తుందండి. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫెటిక్ ఫీల్ అవ్వద్దని మీకు హ్యాండ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉందండి. ఈ ఆర్మ్ రెస్ట్ వల్ల మీరు ఈజీగా వెహికల్ని తిప్పొచ్చు, వెహికల్ని డ్రైవ్ చేయొచ్చు. వన్ ఫింగర్తో మీరు డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఎంత ఒక సింగిల్ ఫింగర్తో చూడండి, ఇక్కడ సింగిల్ ఫింగర్తో వెహికల్ని తిప్పుతున్నాను. సో డన్. ఇంత స్మూత్ స్టీరింగ్ అనేది కూడా మనకి దీని వెహికల్స్ లో మనకి ఇవ్వడం జరిగిందండి. సో అది కాకుండా మీకు కోల్డ్ గ్లో బాక్స్ అని ఉంటుందండి. ఈ వెహికల్స్ లో మీకు ఏమవుతుందంటే మీకు స్ట్రీమ్లెస్ మీకు కూల్డ్ ఎయిర్స్ అనేది కూడా వస్తుంది. మీ బెవరేజెస్ కానీ మీ కూల్ డ్రింక్స్ కానీ అదన్నీ మీరు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అది ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు కూలింగ్ అవుతూనే ఉంటుంది. సో ఈ కార్స్ లో మీకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాకుండా మీకు AT ట్రాన్స్మిషన్ విత్ పెడల్ షిఫ్టర్ అని వస్తుందండి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి మీకు దీనిలో ఇవ్వడం జరగలేదు. సో అదే మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తీసుకుంటే మీకు కూడా ఒక బటన్ వస్తుందండి. ఈ బటన్స్ వల్ల మీరు గేర్ని అనేది కూడా మాన్యువల్లీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ అనేది కూడా దీనిలో మనము ఇవ్వడం జరిగిందండి. సో అది కాకుండా మీకు మేజర్లీ ఏంటంటే మీకు హైట్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్స్ అదైనా కూడా దీనిలో మెయిన్ ఫంక్షన్ అంటే దీనిలో మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుందండి. టిల్ట్ అంటే దీన్ని అప్స్ అండ్ డౌన్ అంటారండి. టెలిస్కోపిక్ అంటే ఇక్కడ అప్ అండ్ డౌన్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఇక్కడ అప్స్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుంది, ప్లస్ ఇక్కడ అప్స్ అండ్ డౌన్ అవుతుంది. ఈ ఫంక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఫంక్షన్స్ వల్ల బెనిఫిట్ ఏంటి కస్టమర్స్ కంటే, ఎవరు షార్ట్ ఉంటారో, ఎవరికి హైట్ ఉంటుందో, ఎవరికి స్టీరింగ్ దగ్గర కూడా అందుబాటుగా రాదో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ స్టీరింగ్ అనేది కూడా కంఫర్టబుల్ గా ఉంటుందండి. మీరు ఎలాగైనా మీ యాజ్ పర్ ది మీ స్టీరింగ్ ప్రకారం మీ కంఫర్ట్ ప్రకారం మీరేం చేసుకోవచ్చు, ఇక్కడ మీరు ఈజీగా డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ హెడ్ అప్ డిస్ప్లేలో మీకు ఏ ఇన్ఫర్మేషన్స్ అనేది కూడా మీకు ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఆల్ ది ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ది టైమ్, అబౌట్ ది స్పీడ్ సెట్టింగ్స్ అండ్ ఆల్ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఆల్ ఇన్ఫర్మేషన్స్ అనేది కూడా మీకు ఇక్కడ గ్యాదర్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు నా హైట్ వచ్చేసి 5.9 ఉందండి. నియర్లీ 6 హైట్ అనేది కూడా ఉంది. ఇన్ కేస్ మీరు లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కానీ, షార్ట్ జర్నీ వెళ్ళేటప్పుడు కానీ, బంపర్స్ టు బంపర్ టాపిక్ వెళ్ళేటప్పుడు కానీ, రఫ్ అండ్ టఫ్ రోడ్ వెళ్ళేటప్పుడు కానీ మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కూడా కలగదండి. హెడ్ రూమ్స్ అనేది కూడా మనకు హయ్యర్ రేంజ్ లో ఉంది కాబట్టి సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి కంఫర్టబుల్ డ్రైవ్ అనేది కూడా మీకు కంప్లీట్ గా అవుతుంది. అది కాకుండా మీకు దీనిలో మీకు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అనేది కూడా ఆప్షన్ ఉందండి. ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అంటే దీని అంటారు ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్. మీరు లాంగ్ జర్నీ వెళ్తున్నారు, లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మీకు మీరు రిలాక్స్గా ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన డ్రింక్స్ అనేది కూడా తాగాలనిపిస్తుంది. మీరు ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయండి. ఈ కప్ హోల్డర్స్ మీరు ఈజీగా మీరు స్టోర్ చేసుకోవచ్చు, ప్లస్ మీరు పెట్టవచ్చు. అదైన తర్వాత మీకు రిలాక్స్ జర్నీ అనేది కూడా ఉంటుందండి. లైక్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారండి, నా హైట్ వచ్చేసి 6 feet ఉంది. సో ఎంత కంఫర్టబుల్గా ఉంది. అది కాకుండా ఈ వెహికల్లో సేఫ్టీ కంపేర్ చేస్తే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి. కంప్లీట్లీ అబౌట్ ది సేఫ్టీ అబౌట్ ది కార్. సో ఈ సైడ్ పోర్షన్కి ఒకటి ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి, ప్లస్ ఆ సైడ్ పోర్షన్కి ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. అక్కడ మీరు రాసింటారు చూడండి ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా, SRS ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా ఇక్కడ రాసింది. సో దీనివల్ల మీకు కంప్లీట్లీ వెహికల్స్కి మీకు ఏమవుతుంది ఆల్ అరౌండ్ ప్రొటెక్షన్స్ అనేది కూడా మీకు కంప్లీట్లీ ఇవ్వడం జరిగిందండి. అది కాకుండా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇన్ కేస్ నా హెడ్ రెస్ట్ కొంచెం రిలాక్స్గా ఉంది కాబట్టి నాకు ఇది కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ నాకు హెడ్ రెస్ట్ నాకు తక్కువ ఉంది, హెడ్ మనకి షార్ట్ అయితే హైట్ ఉందంటే మనం ఈజీగా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫంక్షన్స్ అనేది కూడా మనకు దానికి దీనిలో ఇవ్వడం జరిగిందండి. సో ఈ మైలేజ్ వచ్చేసి మీకు ఇక్కడ 19.35 అనేది కూడా మైలేజ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరిగిందండి వెహికల్స్లో. కంప్లీట్గా అబౌట్ ది వెహికల్ గురించి మీకు చెప్పాలంటే సో ఈ వెహికల్స్లో కంప్లీట్లీ అబౌట్ ది న్యూ టెక్నాలజీ అండ్ న్యూ కాన్సెప్ట్తో వెహికల్స్ అనేది కూడా మనకి రిలీజ్ చేయడం జరిగిందండి ఈ కార్లో. సో మీ వెహికల్ని చూసినట్టుంటే ఇక్కడ మీరు చూడండి లైక్ ర్యాండ్ రోవర్ లుక్ ఎలా ఉంటుందో ఆ లుక్ లాగా మనకి ఇచ్చారండి. ఇక్కడ చూడండి బ్రెజా అనేది కూడా మీకు ఇక్కడ టాపింగ్ అని ఉంటుంది. ఇంతకుముందు బ్రెజా అనే టాపింగ్ అనేది కూడా మీకు ఇక్కడ సైడ్ పోర్షన్ లో వస్తుంది. దీనివల్ల ఏమవుతుంటే వెహికల్స్ కి లుక్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుందండి. సెకండ్ థింగ్ వచ్చేసి రియర్ కెమెరా ఉందండి మీకు బెటర్ విజిబిలిటీ కోసం. మీరు డ్రైవింగ్ చేస్తున్నారు, రివర్సింగ్ చేసుకోవాలనుకున్నా కానీ దీనిలో మీకు అవైలబుల్ గా ఉంటుంది. అది కాకుండా మీకు ఇక్కడ రియర్ వాషర్ అండ్ వైపర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో కాబట్టి మీకు వింటర్ సీజన్ కానీ రైనీ సీజన్ లా కానీ మీకు విజిబిలిటీ క్లియర్ అనిపించడానికి మీకు ఈజీగా
కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ వెహికల్స్ లో ఆల్ రౌండ్ లుక్ ప్రకారం చూసుకుంటే. సో దీనిలో మీరు లుక్ చూడొచ్చు, మీకు బంపర్ తో పాటు మీకు డోర్స్ తో పాటు ఇక్కడ రియర్ డోర్స్ తో పాటు ఏమైందంటే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కంప్లీట్లీ అబౌట్ దిస్. వెన్ కమ్స్ టు ది మన ఇంటీరియర్ పార్ట్ ని మనం చెక్ చేసుకుంటే, సో ఇక్కడ కంప్లీట్లీ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి కంప్లీట్ గా ఆల్ న్యూ హోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అండి. 378 బూట్ స్పేస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. అది కాకుండా మనకి 60/40 స్ప్లిట్ సీట్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుందండి. 60/40 స్ప్లిట్ సీట్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో దీనిలో మీరు మీ లగేజ్ స్పేస్ అనేది కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్స్ మీకు షో చేస్తాను చూడండి. సో దీన్ని మనం టిల్ట్ చేసుకోవచ్చు అండి. ఈ ఫంక్షన్స్ మనం టిల్ట్ అప్ చేసుకుంటే ఈ ఫంక్షన్స్ అనేది కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది. మీ దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది, లగేజ్ మనకి పర్సన్ తక్కువ ఉన్నారు, లగేజ్ ఎక్కువ ఉందంటే మీరు యాజ్ పర్ ప్రకారం మీకు డ్రైవింగ్ ప్రకారం ఇక్కడ మీరు కంప్లీట్ గా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ కంప్లీట్ డిజైనింగ్ అన్నట్టు కూడా. 360 కెమెరా అనేది కూడా మీకు అవైలబుల్ గా ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటుంది అంటే ఫ్రంట్ ఒకటి అవైలబుల్ గా ఉంటుందండి. మీకు ఇక్కడ ఫ్రంట్ బానట్ దగ్గర ఒకటి గ్రిల్ దగ్గర ఉంటుంది, ప్లస్ 2 ఓవర్బిఎమ్స్ దగ్గర ఉంటుందండి. ఈ ఓవర్బిఎమ్స్ ప్లస్ ఆ సైడ్ ఓవర్బిఎమ్స్ దగ్గర కూడా ఉంటుంది. ప్లస్ మీకు రియర్ లో కంపేర్ చేసుకుంటే అక్కడ మీకు ఒక రియర్ కూడా ఉంటుంది. సో కంప్లీట్ ఏమవుతుందంటే మీకు టర్నింగ్ చేసేటప్పుడు కానీ మీకు అక్కడ చేసేటప్పుడు కానీ కంప్లీట్ గా మీకు యూజబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు జామెట్రిక్ ఫెండర్స్ అనేది కూడా అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ జామెట్రిక్ ఫెండర్స్, సో దీనివల్ల యూనిక్ లుక్ అనేది కూడా వస్తుంది. అది కాకుండా డ్యువల్ ప్రొజెక్టర్ మీకు మనకి డ్యువల్ అలాయ్ వీల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి వెహికల్స్ కి లుక్ పరంగా కానీ, లైక్ పరంగా కానీ, అది కాకుండా ఆస్పిరేషన్స్ పరంగా కానీ, డైనమిక్ పర్సన్స్ పరంగా కానీ ఈ వెహికల్స్ అనేది కూడా కంప్లీట్ ప్యాకేజ్ అబౌట్ ది న్యూ కార్ కస్టమర్స్ అండి. So I request all the customers to come to the Kalyani Motors and enjoy the new Brezza and experience. And available ఉందండి, ఆల్వేస్ అవైలబుల్ గా ఉంటుంది. జస్ట్ వెహికల్ కొత్త వెహికల్స్ కాబట్టి వెయిటింగ్ పీరియడ్ వెహికల్స్ అనేది కూడా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మీకు 7.99 lakhs, బేసిక్ ప్రైస్ వచ్చేసి 7.99 lakhs నుంచి అవైలబుల్ గా ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు వరకు కూడా మన కళ్యాణి మోటార్స్ 300 బుకింగ్స్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. పాన్ ఓవర్ ఇండియాలో మీకు 2000, మన తెలంగాణలో కంపేర్ చేసుకుంటే 2300 వెహికల్స్ అనేది కూడా మనకి బుకింగ్స్ అనేది జరిగింది. అదే కంప్లీట్ చేసుకుంటే మన తర్వాత కూడా మనకి ఈ వెహికల్స్ లో 45,000 ప్లస్ బుకింగ్స్ అనేది కూడా మీకు పాన్ ఓవర్ ఇండియాలో మీకు ఈ వెహికల్స్ కి సాధించింది. Hi, this is Siri Hanuman. Please do subscribe to Nation Today.